నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశం సమాజంలో మహిళా సాధికారత గురించి. అయితే ఈ సమాజంలో ఈ యొక్క మానవాళి సృష్టికి ఆది అంతా కూడా ఆడదే ఆధారం. ఎందుకంటే ఆకాశంలో సగం, అవనిలో సగం, అంతరిక్షంలో సగం, ఈ భూమండలం కూడా మనం నిలిచినటువంటి భూతాన్ని కూడా ఒక ఆడదే అన్నటువంటి విషయాన్ని మనం జన్మనిచ్చిన తల్లి కూడా ఒక ఆడదా విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. అందుకనే పురాణాలను మన వేదాలను అంటారు, ఎంత నారాయణ పూజతే తమదే దేవత పూజిత తమదే దేవత అని అంటారు. అంటే ఎక్కడ ఎక్కడ స్త్రీలను దేవతలు పూజింపబడతారో అక్కడ దేవతలు ప్రత్యక్షమైతే అంటారు. అంతేకాకుండా మాతృదేవ బాబా, పితృదేవ బాబా, ఆచార దేవం అనే పదంలో మాతృదేవ బాబాకి మొదటి సాధించాలంటే నీ గొప్పదనం అర్థమవుతుంది. అది గొప్పదనానికి ఇప్పటికి కాదు, ఆ ప్రాచీనం నుండి కాగితం దాకా, ఆధునికం నుండి అంతరిక్షం దాకా, శిలాయుగం నుండి రేపు సెల్ ఫోన్ యుగం దాకా అయితే ఇలా చూస్తుంటే కాలక్రమంగా ఈ యొక్క గొప్పతనం ఏమైపోతుంది, ఈ యొక్క సాధికారత ఏమైపోతుంది అన్నది ఒకసారి అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఆడవారిపైన ఆడవారి యొక్క ఆమోదదారులు, అత్యాచారాలు అతన్ని పోతున్నగా తయారైపోతే ఇదంతా పరిశీలన కూర్చుంటే రాజులకు, అమ్మజాతికి, ఆడజాతికి ఒక అంతరించిపోతుందేమన్న అపోహ రాక తప్పడం లేదు. ఎందుకంటే మరి ఈ సాధికారత సాధించడం అనేది మహిళ భారతదేశంలో లేదా అన్నది ఈనాడు మనం ముందుకు ప్రశ్న. అయితే ఈ ప్రజల సమాధానంలో సాక్ష్యాలు ఏమున్నాయంటే మనం అంగవైకల్యం ఉన్నప్పటికీ దృఢ సంకల్పంతో సివిల్ డాక్టర్లు నిలిచినట్టు ఈ రాష్ట్రంలో ఒక ఆడని విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ గడ్డపై నిలిచినట్టు సాగర ఐలమ్మ దొరల నేర్పాటలు ఎదిరించినటువంటి బిడ్డ కోరు బిడ్డ తెలంగాణ బిడ్డగా ఉంది. అంతెందుకు దక్షిణ భారతదేశంలో రైలు ఇంజన్లు నడిపినటువంటి ఓ దులేరే యాదవ్ మన తెలంగాణ బిడ్డగా గర్వంగా చెప్పుకోవాలి. 30 జిల్లాలలో 9 మంది కలెక్టర్లు, 6 ఎస్పీలు, 3 జాతి కలెక్టర్లు లేడీస్ గా మన తెలంగాణలో ఉన్నారని గమనించాలని కోరుతున్నాను. అంతేకాకుండా పోతే ఉత్తర భారతదేశం సింహాసనం పాలించినటువంటి ఒక రజా సుల్తాన్ అయితే, దక్షిణ భారతదేశంలో సింహాసనం పోషించినటువంటి అని రుద్రమదేవి అయితే, వీళ్ళందరినీ చూసుకుంటూ పోతే సాకి మారి అంత సండా కోర్కర్ ఇందరూ ఇలాంటి వ్యాపారవేత్తలందరూ కూడా మహిళా సాధికారులకు ఒక అర్థాన్ని ఇస్తున్నారని నా యొక్క ఆవేదన. అయితే మనం ఇదంతా చూసినప్పటికీ భారతదేశ మహిళా సాధికారత సంపూర్ణంగా సాధించిన అంటే అందుకు సభ్య సమాజం ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే రెండు యుగాలుగా పోరాటం చేస్తే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ 2 యుగాలుగా పోరాటం చేస్తున్న ఆడవారి స్వాతంత్రం రాలేదన్నది ఒక అలగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇది నేను చెప్పిన మాట కాదు, గతంలో ఉన్నటువంటి ఐక్య సమితి మన భారతదేశ యొక్క మహిళా స్థితిగతులపై సర్వే చేస్తే మన మహిళా సాధికారతలో మన భారతదేశం 105వ స్థానంలో ఉంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ విషయంలో మన భారతదేశం 129వ స్థానంలో ఉంది. ఒక సెకండరీ విద్యార్థులు మహిళలు కేవలం 24% మాత్రమే ఉన్నారు. ఒక రోజుకి 70,000 మంది మహిళా శిశువులు డ్రైనేజీ ఖాతాలు కట్టిపోతున్నారంటే మహిళా సాధికారత సాధించాలని చెప్పుకుందామా? అయితే ఇవన్నీ చూస్తుంటే మరి మహిళా సాధికారత సాధించలేదా మన దేశం అంటే సాధించింది. 50 కోట్ల మంది స్త్రీలు ఉంటే 100 మంది విజయం సాధిస్తే ఇది అందరి ఆడవారి విజయం చెప్పుకుందామా? అయితే మరి మహిళా సాధికారత సాధించడానికి కారణం ఏంటంటే ఒక కారణం కాదు, 2 కారణాలు కాదు, తమిళ సౌత్ అనేక కారణాలంటూ అన్ని కారణాలు ఉన్నాయి. అయితే ఆడపిల్ల చదువు, అవనికి వెలుగు, ఇలాంటి చదువు, ఇంటికి వెలుగు అనేటువంటి చూపులు ఇంకా గొడవలు ఎందుకు పరిమితమవుతున్నాయి? అప్పుడు ఎప్పుడో 1996 మార్చి 12న మహిళా బిల్లు ప్రవేశపెడితే అది 2012లో లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందితే లోక్సభలో ఇంకా మహిళా బిల్లు ఎందుకు మూల పడి ఉంది? అయితే ఇలాంటివన్నీ పరిశీలించిన తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మహిళా సాధికారత ఎందుకు వెనుకబడిందని. ఒంటి మీద గుడ్డ లేక సిగ్గుతో కూలి కుసించిపోతుంది ఓ అమ్మ, ఒంటి మీద గుడ్డ పడగా నడవనిపోతుందా చూడాలి ఆ ఒకేదిలో బొమ్మ. ఆ విధంగా ఉన్నటువంటి మహిళా స్థితిగతులపై మనందరం కూడా ముక్తకంఠంతో మహిళా సాధికారతకు ముందుండి, అదే కాకుండా మహిళా సాధికారతే మన భారతదేశ సాధికారతగా అన్ని రంగాల్లో సాధించినటువంటి శ్రీరాములు జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే